'కల్కి' ఇందాకే ట్రైలర్ చూసా. ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పైనుండి భూమి మీద ఉన్న రిసోర్స్ అన్నిటిని తీసుకుంటారు. సో, వాళ్ళలా తీసుకోవడం ద్వారా భూమి మీద ఉన్న రిసోర్సెస్ అంటే గాలి, నీరు, ఫుడ్డు వీటన్నిటిని వాళ్ళు తీసుకోవడం ద్వారా ఇక్కడ భూమి మీద ప్రజలు ఎలా ఇబ్బంది పడబోతున్నారు అండ్ ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మేజర్‌గా మనకు కనబడబోతుంది. భూమిపైన ఉన్న ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి దీపిక పడుకునే కడుపులో కల్కి భగవానుడు పుట్టబోతున్నాడనేది మేజర్‌గా మనకు అర్థమవుతుంది. సో, దీపిక పడుకునే కడుపులో పుట్టబోతున్న బాబును కాపాడడానికి అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ట్రై చేస్తూ ఉంటారు అనేది మేజర్‌గా స్టోరీ లైన్ కావచ్చు. అదే టైంలో ప్రభాస్ గారు కొంచెం సెల్ఫిష్‌గా ఇందులో కనబడుతుంది. సో, సెల్ఫిష్‌గా ఉన్న ప్రభాస్‌ని కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు మంచివాడిలా ఎలా మార్చబోతున్నారు అనేది కథలో మెయిన్ కీ రోల్ కావచ్చు. అండ్ అక్కడి నుండి ప్రభాస్ గారు అండ్ కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు విలన్స్‌తో ఎలా గెలవబోతున్నారు అనేది కథలో ఎండింగ్ అవ్వచ్చు. కానీ మీరు ఈ కథను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇలాంటి కథ తెలుగులో ఇంతవరకు రాలేదు. అండ్ నాగశ్విన్ గారికి వచ్చిన ఈ థాట్‌కి ముందుగా మనం సెల్యూట్ చేయాల్సిందే. అండ్ నెంబర్ 2 దీన్ని మేకింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో, దీన్ని మేకింగ్ ప్రాసెస్ చేసిన నాగశ్విన్ గారికి అండ్ అశ్విని దత్ గారికి ప్రొడ్యూసర్‌గా, ఎందుకంటే ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్. కానీ అశ్విని దత్ గారు కొన్ని వందల కోట్లు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని నిర్మించారు. సో, మన కోసం. సో, మనం తప్పకుండా దీనికి చాలా పెద్ద థాంక్స్ చెప్పుకోవాల్సింది అశ్విని దత్ గారికి. ఎందుకంటే ఇది చాలా రిస్కీ సబ్జెక్ట్. చూడగానే అర్థమైపోతుంది. సో, థ్యాంక్ యూ సో మచ్ అశ్విని దత్ గారు. అండ్ మన ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నకు ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ అన్న నాకు తెలిసి 'బాహుబలి' తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఇచ్చింది ఈ సినిమాకే అయి ఉండొచ్చు. ఎందుకంటే అంత ఎఫర్ట్ ఈ సినిమాలో మనకు కనబడుతుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాని ప్రభాస్ గారు యాక్సెప్ట్ చేయడం కూడా చాలా గ్రేట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు తెలిసి ప్రభాస్ గారు 'బాహుబలి' తర్వాత ఇంకో స్టెప్ ఎక్కడానికి కావాల్సినంత ఎఫర్ట్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు అని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సినిమాతో ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అవ్వడానికి కావాల్సిన పూర్తి ఎలిమెంట్స్ ఈ కథలో మనకు కనబడుతున్నాయి. సో, నాకు తెలిసి డెఫినెట్‌లీ ఈ సినిమా 3000+ క్రోర్స్ ఓన్లీ ఇండియాలో కొట్టబోతుంది. నాకు తెలిసి వరల్డ్ వైడ్‌గా అట్‌లీస్ట్ 4000+ క్రోర్స్ ఈజీగా కొడుతుంది అని అనిపిస్తుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నాకు తెలిసి ఈ రోజున్నంత హ్యాపీగా ఇంకెన్నడూ ఉండలేరేమో నాకు తెలిసి. అలాంటి మాస్టర్ పీస్ ప్రభాస్ అన్న మనకి ఇవ్వబోతున్నారు. డెఫినెట్‌లీ ప్రభాస్ గారి కెరియర్‌లో ఇదొక మాస్టర్ పీస్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ గారు. మా కోసం ఇలాంటి అద్భుతమైన సినిమా తీసిచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ 'కల్కి'.